ఈరోజున ప్రభు యొక్క శక్తిని, ప్రభు యొక్క సామర్థ్యాన్ని మనం సంపూర్ణంగా నమ్మాలి. మన ప్రభువు సైన్యములకు అధిపతి యొక్క దేవుడు. మన ప్రభు ఎల్ షద్దాయ్ సర్వశక్తిమంతుడు. మన దేవుడు సర్వవ్యాపి. మన దేవుడు ఆయన సర్వజ్ఞాని, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు, శూన్యం నుంచి సమస్తాన్ని కలుగు చేసినటువంటి సృష్టికర్త ఆయన సమస్తాన్ని తన ఏలుబడిలోకి తీసుకునేటువంటి హీ రైన్స్ ఫర్ ఎవర్. ఆయన నిత్యం ఏలేటువంటి వాడు. అటువంటి దేవుని సామర్థ్యం మీద మనం నమ్మకాన్ని పెట్టుకోవాలి. ఆ నమ్మకమే మన జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకునేలా మనం చేస్తుంది. దేవుని నమ్మనటువంటి వాడు, యెహోవా యందు నమ్మిక ఉంచినటువంటి వాడు, యేసుక్రీస్తు ప్రభువు నమ్మనటువంటి వాడు తన జీవితంలో ఆశీర్వదించబడలేడు. దేవుని యందు నమ్మకం. ఈ రోజున చాలామంది దేవుడు లేడని వాదించేటువంటి వారు ఉంటారు. వాడిని నాస్తికులు అంటారు. దేవుడు మాకు చూపించండి అంటారు. దేవుడు చూపించబడేటువంటి వస్తువా, పదార్థమా? దేవుడు అంటున్నాడు, మీరు నన్ను తెలుసుకోవాలంటే దేవుని యొక్క దేవత్వమును, ఆయన నిత్యశక్తియు, ఆయన సృష్టింపబడిన వస్తువుల గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన శక్తి ఏంటో తేటతెల్లం అవుతుంది అన్నాడు. దేవుడు ఉన్నాడు లేనిది తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ సృష్టిలో కనబడుతున్న వస్తువుల గురించి ఆలోచన చేయండి. సూర్యుని గురించి ఆలోచన చేయండి, నక్షత్రాల గురించి ఆలోచన చేయండి. నీ శరీరంలో నీ గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, రక్త ప్రసరణ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, ఈ వ్యవస్థల గురించి ఆలోచన చేయండి. సృష్టికర్త ఎవడో నీకు అర్థమవుతాడు, సృష్టికర్త ఉన్నాడో లేదో అర్థమవుతుంది అంటాడు రోమపత్రికలో.